వెల్కమ్ టు హర్షిత వ్లాగ్స్. మేమైతే ఈ స్కూల్‌కి ఎందుకు వచ్చామో తెలుసా? బెస్ట్ లైఫ్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్‌కి మా వంతు సహాయం చేయడానికి ఇక్కడికైతే వచ్చామనమాట. ఇక్కడంతా హ్యాండిక్యాప్ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేస్తారనమాట. ఇది వాకాడు మండలం వెంకటరెడ్డిపాలెంలో గల వికలాంగుల పాఠశాల యందు జరిగిన ప్రోగ్రామ్ ఇది. మేమైతే బెడ్‌షీట్స్ హెల్ప్ చేయడానికి వచ్చాము. ఇక్కడైతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ పిల్లలంతా మాట్లాడలేని వాళ్ళు, వినిపించిన వాళ్ళు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మేమైతే ఇక్కడ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చి పంచిపెడుతూ ఉన్నాము. అందరూ తీసుకుంటూ ఉన్నారు. నేను కూడా ఈ ట్రస్ట్‌లో ఒక మెంబర్. మనకున్న దాంట్లో ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయడానికి ముందుండాలి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఇందులో మెంబర్ అవ్వాలంటే కామెంట్ చేయండి. మేమైతే డీటెయిల్స్ చెప్తాను. ఈరోజైతే వికలాంగుల దినోత్సవం. మేమైతే పిల్లలకి కొంతమందికి గేమ్స్ పెట్టాము. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి వాళ్ళకే కాకుండా మా ట్రస్ట్ వాళ్ళు రూరల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి కూడా సపోర్ట్ చేయడానికి కూడా మా టీం ఎప్పుడూ ముందుంటుంది. ఈ పాప అయితే చాలా క్యూట్‌గా ఉంది. అందరూ ఇక్కడ చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ పాప అయితే చాలా యాక్టివ్‌గా తిరుగుతూనే ఉంది. మంచిగా ఆడుకుంటూ ఉంది. ఈ పిల్లలైతే ఆటలాడడం అస్సలు ఆగట్లేదు. ఇక్కడికి వచ్చిన మా టీం మొత్తం బెడ్‌షీట్స్ ఇవ్వాలని చెప్పి ముందుకు వచ్చారు. ఈ బెస్ట్ లైఫ్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కొన్ని రోజులే అయినా ఇంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ సంస్థ ఇప్పుడు చిన్నదే అవ్వచ్చు కానీ రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంస్థ గురించి కొన్ని మాటల్లో ఈ సంస్థకి హెడ్ అయిన శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మాది ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలే. గంగే నెల్లూరు లేదా మాది మీ పక్కనే ఉంది అల్లంపాడు. అల్లంపాడు మేమంతా ఒక క్లాస్మేట్స్ డిగ్రీలో మేమందరం తెలుసుకొని నేను చదువుకున్న తర్వాత కొద్దిగా గొప్ప అంటే ఒక రకంగా మేము తినంగా పాంగా ఒక 4 రూపాయలు మిగులుతాయి అనుకున్న తర్వాత ఆ మిగిలిన 4 రూపాయలని దుబారా చేయకుండా ఆ పక్కన పెట్టుకొని దాంతో మనలాగా అంటే మేము ఎక్కడైతే పేదరికంలో మనలాంటి వాళ్ళకి మాకు తోచినటువంటి మాకు శక్తున్నటువంటి కొద్దిగా గొప్ప సహాయపడతామనే ఉద్దేశంతో మేమంతా కలిసి అలా కొద్దిగా అమౌంట్ వేసుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేగాని మా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి మాత్రం మేము చేయట్లేదు. మేము మీలో పుట్టాము కాబట్టి మీతో కూడా మేము కూడా బతుకున్నాం కాబట్టి మీ కష్టాల్లో పాలు పంచుకున్నాం అనే ఒక చిన్న సహాయంగా ఈ కార్యక్రమం చేపట్టారు తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఈ కార్యక్రమంలో మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ నడిపినటువంటి మా జగన్ సార్ గారికి మరియు ఈ పిల్లలందరికీ మేడం గారికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్న కార్యక్రమంలో మా బెస్ట్ లైఫ్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ పిల్లకాయలంతా వీళ్ళంతా కలిసి మీకు ఈ బిస్కెట్లు ఆ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు కాబట్టి దాన్ని స్వీకరించినందుకు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇదే ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారంటే అప్పుడప్పుడు మేము మా మేడం వాళ్ళకి పోతా ఉంటాం. చదువు మేడం వాళ్ళకి ఆయన కొట్టిన తర్వాత మా బండి ఎక్కడ వాడు స్కూల్ అంట వాడిని చూసిన తర్వాత అదే విధంగా మా బాబు మా సిస్టర్ అబ్బాయి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. వీళ్ళ వ్యవహారం అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాము. అబ్బాయి కూడా చూశారు కదా, అబ్బాయి కూడా నేను పోతా ఉంటే నా చేతుల మీద కూడా ఉద్యోగం చేస్తానని చెప్పి మాతో కూడా దూరాన్ని చూశాడు. ఆ అబ్బాయి కూడా ముందుగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చేతుల మీద. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్‌కి ఫౌండర్ అయిన అంకుల్ మాట్లాడారు. అంటే వాటి గురించి మొత్తం ఎలా మేము స్థాపించామా అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. ఇలా ఇంకా మేము ఈ బెడ్‌షీట్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇలాంటి ట్రస్ట్‌లో నేనైతే ఒక మెంబర్‌గా ఉండటం ఇదే ఫస్ట్ టైం అండి. దీంట్లో మా మదర్ కూడా ఒక మెంబర్. దీన్ని స్థాపించిన టీం అంతా వాళ్ళ డిగ్రీ క్లాస్మేట్స్. అందరూ కలిసి ఇలాంటి ఒక ట్రస్ట్‌ని స్థాపించాలని అనుకున్నారు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు. మా వంతు చిన్న ప్రయత్నం అనేది మేము చేస్తున్నాం. ఈ ట్రస్ట్‌లో మేము కూడా జాయిన్ అవ్వాలి, మేము కూడా ఇలాంటి పర్సన్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటే మీ వంతు సహాయం మీరు చేయండి. ఇంకా వాళ్ళకి మేము ఒక బెడ్‌షీట్స్ అండ్ 2 బిస్కెట్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము.
మన ఏపీ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి మంచి స్కీమ్స్ ప్రజెంట్ చేశారు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సెపరేట్‌గా ఈ పిల్లలకి స్కూల్స్ కూడా పెట్టారు. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా 3500 అనేది గవర్నమెంట్ అనేది అందజేస్తున్నారు. ఈరోజైతే మా డే ఇలా ఫుల్‌ఫిల్ అయింది. సో, ఇక్కడంతా మా టీమ్ వీళ్ళకి మంచిగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉన్న పని వాళ్ళకి కూడా బెడ్‌షీట్స్ అనేది పంచిపెట్టాము. సో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా అందరం ఒక గ్రూప్ ఫోటో అనేది తీసుకున్నాము. ఇంకా ఇక్కడ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఫైనల్‌గా మా డే ఇలా కంప్లీట్ అయింది. అందరూ మా ట్రస్ట్‌కి మంచిగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.